చైనీయులు పాటించే చంద్రమాన క్యాలెండర్లో 7వ నెల గోస్ట్ మాసం గుయ్యుయ్. స్వర్గ నరక ద్వారాలు తెరుచుకునే నెల అది. భూమి మీదకు దెయ్యాలు ఆత్మలు వచ్చి వెళ్లే కాలం. సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వస్తుంది చైనా వాళ్ల 7వ నెల. వాళ్ళు ఆ నెలలో ఆత్మలు దెయ్యాలు భూతాల విషయాలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరి అనుభవాలను వాళ్ళు పంచుకుంటారు. గడిచిన కాలంలో వారికి ఎదురైన అనేక సంఘటనలని తమ వాళ్లతో చెప్పుకుంటారు. పనిగట్టుకుని వార్తాపత్రికల్లో ఆ నెలంతా, అంటే తిరిగి స్వర్గ నరక ద్వారాలు మూసుకునే వరకు ప్రచురించే ఆత్మల అతీత శక్తుల సంఘటనలు చైనా ప్రజల్లో ఒక కుతూహలాన్ని కలిగిస్తూ ఉంటాయి. అవన్నీ నిజంగానే జరిగాయని, అయితే నిరూపించే ఆధారాలు లేవని, కేవలం నమ్మకం ఒక్కటే వీటి ప్రాచుర్యానికి కారణమని అంటారు. అలాంటి ఒక కథనం 1995 నవంబర్ 14న జరిగినట్టు చెప్తారు. ద లాస్ట్ బస్ టు ఫ్రాంగ్రాంట్ హిల్స్ అనేది బస్ నంబర్ 375 గురించి చెప్పిన కథ. జరిగిన దుర్ఘటన అయితే కంటికి కనిపించింది. అయితే అది ఎలా జరిగిందన్నది ఎవరికీ తెలియదు. చాలా కాలం ఇన్వెస్టిగేషన్ నడిచింది, కానీ ఆ యాక్సిడెంట్ కేసు తెలియలేదు. ప్రజలు మాత్రం దానికి ఒక ముగింపిచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులను కారణంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వారి భాషల్లో ఇందుకు సంబంధించి వివిధ కథనాలు కూడా ప్రచురించారు. చైనాలో నేటికి వీడని అతి రహస్య భయానక సంఘటనగా చెప్పుకునే అత్యంత ఆసక్తికరమైన ఆనాటి ఆ సంఘటన తాలూకు కథ గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో స్టే ట్యూన్. ఆచూకీ తెలియకుండా పోయిన ప్రయాణికుల గురించి, ఆ రాత్రి జరిగిన భయానక అనుభవాల గురించి, గాల్లో అదృశ్యమైపోయిన ఆ వ్యక్తుల గురించి, ప్రజల్లో విస్తృతంగా వ్యాపించిన నమ్మకాల గురించే ఈ వీడియో. యువాన్ మింగ్ యువాన్ బస్ టెర్మినల్ నుంచి బయలుదేరి చివరి బస్ జియాంగ్షాన్కి చేరుకోవాలి. ఆ గమ్యమే ఫ్రాంగాట్ హిల్స్. మెయిల్ డ్రైవర్, మహిళా కండక్టర్ ఆ బస్లో ఉన్నారు. ఆ రాత్రి విపరీతమైన చలిగా ఉంది. శీతల గాలులు చర్మాన్ని కోసేసేలా వీస్తున్నాయి. ఫ్రాంగాట్ హిల్స్కి బయలుదేరిన బస్ నంబర్ 375 సమా ప్యాలెట్ సౌత్ గేట్ స్టాప్లో ఆగినప్పుడు ఒక ముసలామె, ఒక యువజంట, ఒక యువకుడు, మొత్తం 4 ప్రయాణికులు ఎక్కారు. బహుశా మీలో ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు బాగా పొద్దుపోయాక ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనూ దిగి అందుబాటులో ఉన్న చివరి బస్ ఎక్కి మీ గమ్యానికి వెళ్లవలసిన పరిస్థితి ఎదుర్కొనే ఉంటారు. పెద్దగా జనం లేని బస్సులో నిశ్శబ్ద నిశీదిలో మీ ఊపిరే మీకు వినిపిస్తుందేమో అన్నంత స్తబ్దత నెలకొన్న వేళ, అది కూడా చాలాసేపు ప్రయాణించాల్సిన దూరమై ఉంటే ముడుచుకుని కూర్చుని ఉండొచ్చు కూడా మీరు. ఆ చల్లని గాలికి ఎక్కడ కునుకు తీస్తామో అనే బెదురు కూడా మిమ్మల్ని బిర్ర బిగుసుకుపోయేలా చేస్తుండొచ్చు కదా. అలాంటి అనుభూతితో చూస్తే బస్ నెంబర్ 375లోని ప్రయాణికుల మనస్థితి ఎలా ఉండొచ్చో ఊహించండి. ఆ రాత్రి ఆ ప్రయాణం కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే. చాలామంది ఉద్యోగరీత్యా ఇంకా ఎక్కువ దూరాలే రోజు ప్రయాణిస్తారు. నగరాల్లో ఆ మాత్రం దూరం అస్సలు పెద్దదేం కాదు. అయితే లేట్ నైట్ షిఫ్ట్స్ ఉన్న వారి కోసం కొన్ని లేట్ నైట్ బస్సులు కూడా నడుపుతుంటారు ఆర్టీసీ సిబ్బంది. అలాంటి దారిలో నడిచే బస్ నెంబర్ 375లో ఎక్కిన యువజంట ముందు సీట్లో డ్రైవర్ వెనక కూర్చున్నారు. ముసలామె, యువకుడు తలుపు పక్క ఉన్న ఎదురుబదురు సీట్లలో కూర్చున్నారు. బస్ ఇంజన్ శబ్దం తప్ప వేరే ఏ చప్పుళ్ళు వినిపించడం లేదు. రహదారి మీద వీళ్ల బస్ తప్ప వేరే వాహనము లేదు. బాగా మంచు కురుస్తోంది. చల్లగా ఉంది. సమయం రాత్రి 2 గంటలు కావస్తోంది. అంటే అందరూ దిగగానే ఇక ఆ బస్ నేరుగా డిపోకి వెళ్ళిపోతుంది. మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించక బస్ నెమ్మదిగా వెళుతుంది. వేరే దారిలో వెళ్దామా అని బస్ డ్రైవర్ అడిగినప్పుడు మా అమ్మగారు, యువకుడు సరేనన్నారు. అయితే డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్న యువజంట అందుకు అంగీకరించలేదు. తాము ఆ మలుపు వరకు కొంచెం దూరం వెళితే చాలు గనక తాము అక్కడే దిగిపోతామని చెప్పి దిగిపోయారు. ఇక 2 ప్రయాణికులతో డ్రైవర్, కండక్టర్లు తర్వాతి గమ్యానికి పక్కదారిలో బయలుదేరారు. అపరిచితులు కనుక వారి మధ్య మాటలు లేవు. వణికిస్తున్న చలి, బస్ ఇంజన్ చేసే చప్పుడు, బయట నిశ్శబ్దం, అద్దంలోంచి కనిపించే మేరకు బయట దృశ్యాలను చూడడం మినహా చేయడానికి ఏం లేదక్కడ. అప్పుడు ఉన్నట్టుండి క్రీచుమని శబ్దం చేస్తూ బస్ ఆగింది. ఎదురుగా రహదారి మీద 3 వ్యక్తులున్నారు. చెయ్యెత్తి ఆపమని సైగ చేస్తూ కనిపించారు. అకస్మాత్తుగా బస్ ఆగడంతో పెద్దావిడ, యువకుడు ఉలిక్కిపడి చూశారు. ఆలోగా బస్ ఆపమని అడిగిన ఆ 3 బస్ తలుపుల వద్దకొచ్చి నిలబడ్డారు. తలుపులు తెరవడానికి లోపలికొచ్చారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా? ఉంది. వాళ్ళు 3 చూడ్డానికి సాధారణంగానే ఉన్నారు. అయితే వాళ్ల వేషధారణ, ముఖ్యంగా దుస్తులు పూర్తిగా సాంప్రదాయ తరహాలో ఉన్నాయి. రాజుల కాలం నాటి దుస్తులు ఉంటాయి కదా, అలా అన్నమాట. కాకపోతే బాగా మట్టి కొట్టుకుపోయినట్టు మాసిపోయిన దుస్తులతో ఉన్నారా 3. బస్ ఎక్కిన 3లో 2 3వ మనిషిని భుజాలు, నడుం పట్టుకుని బస్ ఎక్కించారు. మధ్యనున్న వ్యక్తి ఆ 2 భుజాల మీద చేతులేసి వారి ఆసరాతో బస్సులో అడుగుపెట్టాడు. తల క్రిందకి వేలాడేసి కూర్చున్నాడు. ఒక రకంగా చూస్తే తాగి ఉన్నాడేమో అనిపించేలా ఉంది అతని వాలకం. మిగిలిన 2 కూడా అలాగే అనిపించారు, కానీ మామూలుగానే ఉన్నారు. ఎక్కిన 3 చివరి సీట్లో కూర్చున్నారు.
పెద్దావిడ చాలాసేపు వాళ్ళని చూస్తూ ఉంది. అంటే సాధారణంగా లేరు కదా వాళ్ళ ముగ్గురు, అందుకని ఆవిడకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఆ మాటే కండక్టర్కి చెప్తే దగ్గరలోనే ఒక నాటక ప్రదర్శనశాల ఉంది. బహుశా వీళ్ళు అందులో నటించి ఏదో తొందరలో బస్ ఎక్కాల్సి వచ్చి దుస్తులు మార్చుకోకుండానే వచ్చుంటారు, మరేం పర్లేదులే అని శాంతనగా ఆమెకు సర్ది చెప్పింది ఆ మహిళా కండక్టర్. యువకుడు సర్దుకున్నాడు, కానీ ముసలావిడ మెదడులో మాత్రం తెలియని సందేహాలు మెదులుతూనే ఉన్నాయి. కండక్టర్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడడం దేనికి? వాళ్ళేమేం పలానా ప్రదేశం నుంచి వస్తున్నాం, అసౌకర్యానికి అన్యదా భావించొద్దని చెప్పొచ్చు కదా అని ముసలావిడకు అనిపించింది. దానికి తోడు ఆ రాత్రివేళ ప్రయాణం, బయట చల్లని వాతావరణం, ఆ ముగ్గురి వాలకం ఆవిడ మనసులో ఏవేవో అలజడులు రేకెత్తిస్తున్నాయి. ఫ్రాంగాట్ హిల్స్ ఇక ఎంతో దూరం లేదని ఆవిడ గ్రహించింది. అంటే దగ్గరకు చేరుకున్నాం అన్నమాట. అంటే ఇక ధైర్యం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే ఏంటి, తాను దిగాల్సిన చోటు ఎంతో దూరంలో లేదు కనుక దిట్టవుగా కూర్చోవచ్చు. మంచుగా ఉందని చెప్పి బస్సును వేరే రూట్లోంచి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆ దారి ముగిసిపోయింది. ఇప్పుడు మెయిన్ రోడ్లోకి మళ్ళింది ఆ బస్. అక్కడ కూడా అంతా నిశ్శబ్దమే రాజ్యం ఏలుతోంది. రహదారి మీద ఎదురుగా పిల్లి అడ్డొచ్చిందని బస్ డ్రైవర్ గట్టిగా బ్రేక్ వేయడంతో ఆ అదుపుకి ఆ పెద్దావిడ ఆ యువకుడి మీద పడింది. ఆవిడకేమైనా దెబ్బ తగిలిందేమోనని చూశారు. ఆవిడ సర్దుకుని కూర్చోవడంతో బస్ తిరిగి ప్రయాణించింది. కొంచెం దూరం వెళ్ళగానే పెద్దావిడ లేచి ఆ యువకుడి ముఖం మీద ఒక్కటిచ్చింది. బిత్తరపోయి చూస్తున్న ఆ యువకుడితో తన పర్స్ కనిపించడం లేదని, ఇందాక బ్రేక్ వేసినప్పుడు తాను అతడి మీద పడినప్పుడు ఆ యువకుడు లాఘవంగా తమ పర్స్ కొట్టేశాడని వాదించడం మొదలుపెట్టిందామె. ఆ యువకుడేమో తనకేం తెలియదని చెప్పినా ఆవిడ వినకుండా ఇంకా గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండడంతో బస్ డ్రైవర్ బస్ నిలిపేశాడు. ముసలావిడ తాను ఆ యువకుడిని పోలీసులకు అప్పగిస్తానని చెప్పి అతడి చొక్కా కాలర్ పట్టుకుని మరి బస్సులోంచి దింపి తాను దిగింది. బస్ వెళ్ళిపోయింది. యువకుడికి అంతా అయోమయంగా భయంగా ఉంది. ముసలావిడ మాత్రం ప్రశాంతంగా కనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకుంటోంది. యువకుడు తికమకగా ఆవిడ వైపు చూడగానే ఆవిడ నవ్వుతూ, నువ్వేం కంగారు పడకు, నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పాలి. నీ ప్రాణాలు కాపాడినందుకు నువ్వు నాకు రుణపడి ఉన్నావు అంది. బస్సులోకెక్కిన ముగ్గురు అపరిచితులు వింత వ్యక్తులు. మనుషులు కాదు, పిశాచాలు. వాళ్లకు పాదాలు లేవు. నేను ఒక కంట వాళ్ళని గమనించి నిర్ధారించుకున్నాక ఇదిగో ఇలా నాటకమాడి నిన్ను నన్ను రక్షించాను అని పెద్దావిడ చెప్పింది. మరి బస్సులో ఉన్న కండక్టర్ డ్రైవర్ల సంగతి ఏంటని ఆలోచించిన యువకుడు పెద్దావిడితో కలిసి దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. సాధారణంగా పోలీసులు ఇలాంటి అతీంద్రియ శక్తుల విషయాల్ని విశ్వసించరు. వీళ్ళ విషయంలోనూ అదే జరిగింది. చేసేదేముంది, చెప్పాల్సింది చెప్పేసి ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతకీ ఇది వట్టి భయానక కథ అని మీరు అనుకుంటే మీ తప్పేం లేదు. కానీ మర్నాడు జరిగింది కూడా తెలుసుకుంటేనే కథ ముగిసినట్టు. 1995 నవంబర్ 14న బయలుదేరిన బస్ నెంబర్ 375 ఫ్రాంగాట్ హిల్స్లోని డిపోకు చేరుకోలేదు. అప్పుడు ఆ రాత్రి పెద్దావిడ యువకుడు ఆ దారిలోని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేయబోతే పోలీసులు తేలిగ్గా తీసుకుని ఊరుకున్నారని తెలిసింది. నవంబర్ 15న క్లూస్ టీమ్ సర్చ్ పార్టీని పంపించింది. ఆ దారిలోని సీసీటీవీ కెమెరాలను చూస్తే ముసలావిడ యువకుడు దిగిన ప్రదేశం వరకు ఉన్న కెమెరాల్లో బస్ కనిపించింది. కానీ ఆపై ఉన్న ఏ సీసీటీవీ కెమెరాల్లోనూ బస్సు జాడలేదు. అసలు అటుగా బస్సు వెళ్లిన ఆనవాళ్లు కూడా లేవు. రెండవ రోజు ఫ్రాంగాట్ హిల్స్కి 100 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న ఒక నదిలో 375వ నెంబర్ బస్ మునిగిపోయి కనిపించింది. వియూన్ రిజర్వాయర్లో మునిగిపోయిన ఆ బస్సులో ఒక పురుష డ్రైవర్, ఒక మహిళా కండక్టర్ మృతదేహాలతో పాటుగా గుర్తు తెలియని మరో మగ మనిషి మృతదేహం కూడా ఉంది. అన్నీ అప్పటికే కుళ్ళిన దశలో ఉన్నాయి. కేవలం 2 రోజుల్లో అంతలా డీకంపోజ్ అయ్యే అవకాశమే లేదన్నారు నిపుణులు. అలాగని ఉద్దేశపూర్వకంగా ఏమైనా రసాయనాలు వాడి కుళ్ళిపోయేలా చేశారా అంటే అది లేదు. వియాన్ రిజర్వాయర్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో బస్సు వచ్చినట్టు, అందులో పడినట్టు రికార్డ్ కాలేదు. పైగా ఫ్రాంగాట్ హిల్స్ దాటి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సరిపోయే ఇంధనము బస్సులో లేదని పరిశీలనలో తేలింది. పెట్రోల్ ట్యాంకు తీసి చూస్తే అందులో రక్తం కనిపించింది. బస్ నిజం, దాని నంబర్ నిజం. అది నైట్ షిఫ్ట్ బస్ అవ్వడం కూడా పచ్చి నిజం. ఆ రాత్రి ప్రయాణించడం అంతకంటే పెద్ద నిజం. బస్ గమ్యం చేరి ఆగకుండా వెళ్లి నదిలో మునగడం మాత్రం రహస్యం. ఇంతకీ బస్ డ్రైవర్, కండక్టర్లు ఆ రాత్రి తిన్ననైన దారిలో కాకుండా పక్కదారిలో వెళ్లడానికి కారణమేంటి? అక్కడ ఎదురైన ముగ్గురు ఎవరు? వారక్కడ ఉంటారని డ్రైవర్కు తెలుసా? కండక్టర్ వారిని సమర్థిస్తూ మాట్లాడడం వెనుక ఏ రహస్యముంది? అసలు ఆ ముగ్గురు మనుషులా లేక ఆత్మలా? ఏవీ తెలీదు. పైగా బస్సులో దొరికిన 3వ వ్యక్తి ఆ రాత్రి బస్సులో ఎక్కిన ముగ్గురులో మధ్యన కూర్చున్న వ్యక్తి అని కూడా చెప్పుకున్నారు. ఇంతకీ ముసలావిడ, యువకుడు ఏమన్నారో తెలుసా? పోలీసులు విచారణ చేస్తే తామేం చెప్పలేదని, తమ మనస్థితి బాలేదని చెప్పారు. అసలు ఆ బస్ డ్రైవర్, కండక్టర్లు మరణించి చాలా రోజులైందని చెప్పారు. మరి ఆ రాత్రి బస్సు మునిగిన ఘటన సమయంలో బస్సు నడిపింది వారే కదా. ఇప్పటికీ వాళ్ళు ప్రతిరోజు రాత్రి ఆ దారిలో బస్సు నడుపుతున్నారా అంటే ఏమో, మనకి తెలియదు. ఇది చైనాలో ఆ బస్ డిపో పరిధిలో జరిగిన చిక్కు వీడని భయానక సంఘటనగా పోలీసుల రికార్డులో నిలిచిపోయింది.
ఇందుకీ మనం ఏం తెలుసుకోవాలంటే అలాంటి చీకటి రాత్రుల్లో గానీ చివరికి ఆఫీస్ క్యాబిన్లో అయినా కానీ ఒంటరిగా ప్రయాణించడం తప్పనిసరి అయితే డ్రైవర్ బాగా తెలిసిన వాడి ఉండాలి, లేదా ఆఫీస్ సెక్యూరిటీని ఎస్కార్ట్గా మీ క్యాబ్లో ఎక్కించుకుని మాత్రమే ప్రయాణించాలి. మీకు తెలిసిన దారిలో క్యాబ్ గానీ, బస్ గానీ, ఆటో గానీ ప్రయాణించేలా ముందే ఒప్పందం చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి, ఆఫీస్ అడ్మిన్కి, మీ సహోద్యోగులు ఒకరిద్దరికి మీ ప్రయాణం లైవ్ లొకేషన్ షేర్ చేసి అప్పుడు ప్రయాణం మొదలు పెట్టాలి. దయ్యం, భూతం, ఆత్మల గురించి పక్కన పెడదాం. ఇబ్బందికరమైన పరిస్థితులు, మన బలహీనత, మన బెదురు లక్షణం, మనతో పాటుగా అపరిచితులు కూడా ప్రయాణిస్తుంటే అప్పుడు జతగా కాకుండా ఒక్కరే వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలా అన్ని సందర్భాల్లో ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాలి. ఆడవారైనా మగవాళ్లైనా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మన అజాగ్రత్తే ఒక్కోసారి మన పాలిట భూతం, దెయ్యంగా మారచ్చు. మనలోని చెడు తలపే మనకి కనిపించే పీడకల. రోజులు అస్సలే బాగోలేదు, వెళ్లే కొద్దీ ఇంకా చండాలంగా తయారవుతాయి. కాబట్టి రాత్రి వేళలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎటు వెళుతున్నారు, ఎలా వెళుతున్నారు, దేంట్లో వెళుతున్నారు అనేది మినిట్ టు మినిట్ మీ శ్రేయోభిలాషులకు అప్డేట్ ఇస్తూనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని కూడా, సొంత ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడానికి వీల్లేకుండా పోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.